అంటే డార్క్ నెబులా బేస్ ఇదేనా? నువ్వు ఎక్కడ దాక్కున్నావు డోజీ? నేనేమి దాక్కోలేదు, నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడా? ఇక్కడే ఉన్నానని చెప్తున్నావు కానీ కనిపించడం లేదే. మర్యాదగా మా ముందుకి రా. ఓపిక పట్టండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి మీరు ఎంత దూరం వచ్చారు కదా. మీకోసం మేము ఎన్నో ఎంటర్టైన్మెంట్లని ఏర్పాటు చేస్తాం, ముందు వాటిని చూడండి. ఏమంటావు జింకా? అది మెర్సీ గొంతే, నాకు బాగా తెలుసు. అద్భుతం, వెల్ డన్. నువ్వు నా గొంతు గుర్తుపట్టినందుకు గర్వంగా ఉంది. ఖచ్చితంగా నేను ఎంతో కష్టపడి సేకరించిన వివరాలన్నీ నీకు నచ్చిన ఒక టాస్క్ లా రాబోతోంది. ఇంతకీ అది ఏ టాస్క్? తొందరెందుకు, చూస్తారు కదా. నేను ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన డేటా మొత్తంతో దీన్ని సృష్టించా. అంటే దానికోసం ఆ రోజు ఆ నాటకాలు ఆడావా? ఆ రోజు ఇదంతా వింతగా ఉందని అనుకున్నాను. మీకోసం నేను టాప్ ఫ్లోర్ లో వెయిట్ చేస్తూ ఉంటా. మీకు ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా వస్తారని నమ్ముతున్నాను, కానీ దానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఛాలెంజ్ బ్లేడర్ పార్ట్ 2 మొదలు పెడదామా? టాప్ ఫ్లోర్ లోనే ఉన్నావా? ఎక్కడున్నాడో చెప్తున్నాడంటే బాగా సిద్ధంగా ఉన్నట్టున్నా. నేను దేనికైనా సిద్ధమే. ఎన్ని టాస్కులనైనా ఎదుర్కొని నేను ఖచ్చితంగా పైకి వెళ్తాను. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది జింగా. రండి వెళ్దాం. అందరూ కలిసి కట్టుగానే ఉంటాం. అందుకే ట్రై చేస్తున్నాను. ఏమిటిదే? ఏం జరుగుతోంది? మనం వేగంగానే పరిగెత్తుతున్నాం కదా, కానీ ముందుకు వెళ్ళడం లేదు. విచిత్రంగా ఉంది. ఏంటిది? నేల కూడా మనతో పాటు కదులుతోంది. ఇది చాలా వేగంగా మూవ్ అవుతోంది. నువ్వేం కంగారు పడకు, నేను నీ వెనకాలే వస్తున్నాను. ధైర్యంగా ఉండు. నన్ను పట్టుకోకు, వదలు. ఏంటిది ఫ్రెండ్స్? మమ్మల్ని చూస్తే మీకు ఎగతాళిగా ఉందా? పెగాసస్! ఇదేమీ ఆశ్చర్యం కాదు. అవును మాస్టర్, జింగాకి సంబంధించి మనం కలెక్ట్ చేసిన అన్ని డీటెయిల్స్ లైన్ లోనే ఉన్నాయి. కానీ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే తను ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం. ఓ ఫెంటాస్టిక్ యూ, ఫెంటాస్టిక్. ఇక్కడ ఏం జరుగుతోంది? అదే పట్టుదలతో ఉండు పెగాసస్. జింగా, ఇది దారుణం. జింగా పెగాసస్ కలిసి ఎంతసేపు కష్టపడతారు? ఇప్పుడు నేను పని చేస్తాను. బయటికి రా డార్క్ పోల్. నేలని తుక్కు తుక్కు చేసేయ్. ఫుల్ అప్పర్ కట్. కమాన్, నా నేలని ముక్కలు చేసేయ్. అరే సమస్యను సృష్టించాడే. నీకేం కాలేదు కదా జింగా? నాకు సాయం చేయమని నేను నిన్ను అడిగానా? మాట్లాడే టైం లేదు, రండి వెళ్దాం. సరే వస్తానులే. సారీ, మెయింటెనెన్స్ కోసం మేము ఆ దారిని మూసేస్తాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ రోజు ఎవరి మొహం చూశానో ఏంటో, ఎటు దారి కనిపించడం లేదు. హే ఇటు చూడండి, ఇక్కడికి ఎలివేటర్ ఉంది. This has to be a trap. Maybe, but there doesn't seem to be any other way to go up. We have to try something at least! మేము ఇప్పుడు టాప్ ఫ్లోర్ కి వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు. కానీ మీకోసం సెకండ్ టాస్క్ థర్డ్ ఫ్లోర్ లోనే ఉంది. ఏంటి ఉన్నాను? మనకి వేరే మార్గం లేదు, రండి వెళ్దాం. ఇక్కడ మనం అసలు ఏమి చేయలేకపోతున్నాము. అయితే అనవసరంగా ఇదేదో మాట్లాడకుండా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, కాబట్టి ఫోకస్ గా ఉండండి గాయ్స్. ఏంటిది? పరిగెత్తండి. ఎటు దారి కనిపించడం లేదు. త్వరగా పరిగెత్తండి, త్వరగా. అరే చాలా మంచిది. ఇప్పుడు మనం ఏం చేయాలి జింగా? కాస్త ఊరుకోండి. ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడు నేను ఎదుర్కొన్నాను. దీన్ని తల మీద దాడి చేస్తే ఇది కూలిపోతుంది. కమ్ ఆన్ పెగాసస్.
సూపర్ షాట్. దాని బ్యాలెన్స్ మనం ఇప్పుడు తట్టుకోగలం జింగా. అవును, కానీ ఈసారి అది పని చేయలేదు. ఇది చాలా పెద్దదిగా ఉందనుకుంటాను. పెగసస్ మాత్రమే చేయలేదు. దిగులు పడకు, మేమున్నాం. వెళ్ళి సజిటేరియో చిత్తడి చేసేద్దాం. ఒక నిమిషం, మనం అందరం దాని మీద వేగంగా ఆడితే అది బ్యాలెన్స్ ని కోల్పోతుంది. అవును బెంకై, నాకిప్పుడు అర్థమైంది. గో పెగసస్. లియోన్ ఇంత దగ్గరకు చాపుతున్నారేంటి? కలిసి పని చేసాం కాబట్టి బతికిపోయాం, లేకపోతే అంతే. హే, ఇది ఢీకొనడం వల్ల ఒక దారి దొరికింది. అవును, ఇదేం చోటు? నేను ఉన్న ట్రైనింగ్ ఫెసిలిటీస్ సెంటర్ ఇది. డోజీ బ్లేడర్స్ అందరికీ ఇక్కడుండే ట్రైనింగ్ ని ఇస్తాడు. ఈ ప్రదేశం అంతా కంప్యూటర్ కంట్రోల్లోనే ఉంటుంది. కంప్యూటర్ కంట్రోలా? అర్థమైంది. అంటే ట్రైనింగ్ రూమ్ కు వచ్చారన్నమాట. ప్లీజ్ మర్సీ, మనం గెస్ట్ కి వెల్కమ్ చెప్దాం. అలాగే చేస్తాను మాస్టర్. ఇక ఇప్పుడు మూడో టాస్క్. ఆ, ఈ నవ్వు అనుకోకుండా వస్తుంది. ఏం జరుగుతుంది? ఆపేయ్. నీ దగ్గర ప్లాన్ ఏమైనా ఉందా మడోకా? ట్రైనింగ్ మెషిన్స్ ద్వారా నేను మెయిన్ కంప్యూటర్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నీకు అర్థమైందా? ఈ పని మాత్రం నేను చేయగలిగితే నేను సెక్యూరిటీ సిస్టమ్ ని టర్న్ ఆఫ్ చేయగలను. వెల్, తెలివైన దానివే. ఆ పని తను చేయగలదా? లేదు, నేను వదిలిపెట్టను. ఓ నో! ఏమైంది? ఫైర్ వాల్ ద్వారా నేను బ్లాక్ అయిపోయాను. ఓ, ఎలాగైనా దీన్ని బ్రేక్ చేయాలి. నువ్వు నన్ను ఓడించలేవు. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది మడోకా. ఎవరది? ఏంటి? అవును, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న బ్లేడర్స్. మనం ఇప్పుడు మడోకాని జాగ్రత్తగా చూసుకోవాలి. Go! హా? ఇప్పుడు అటాక్ చేయి. ఆల్ రైట్, యా, నేను బీట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. సెక్యూరిటీ సిస్టమ్ ఆఫ్. ఓకే, డోజీ చోట్ని నేను కనిపెట్టేశాను. హే, ఇంతకు ముందు ఇక్కడ డోర్ ఉందా? టాప్ ఫ్లోర్ కి త్వరగా వెళ్లే మార్గాన్ని చూడు. ఓకేనా? జింగా, త్వరగా వెళ్ళు. అయితే మీరందరూ దిగులు పడద్దు, వాళ్ళని మేము చూసుకుంటాం జింకా. యా, నువ్వు తనతో వెళ్ళు. ఓకే, నేను వెళ్తాను. సరే, గుడ్ లక్. ఇది త్వరగా పూర్తి చేసుకొచ్చేయండి. థ్యాంక్ యూ మడోకో, నువ్వు ఆతర కొడుతున్నావు. లేదు, వాళ్ళని నేను చాలా తక్కువ అంచనా వేశాను. నన్ను క్షమించండి మాస్టర్. మాస్టర్, అయితే నేను ఇప్పుడు నా గెస్ట్లకి రెడ్ కార్పెట్ వేసే సమయం వచ్చింది. ఇంత పెద్ద బిల్డింగ్ లో ఇంకెక్కడా చోటు దొరకలేదా? ఎందుకు ఆ పైన ఉన్నాడు? మీరు ఇంత దూరం వచ్చుండొచ్చు, కానీ ఇప్పుడు మీకు డబుల్ ట్రబుల్. ఇద్దరి మొహాలు చూడడానికి ఒకేలా ఉన్నాయి. అయితే వీళ్ళ మీద డబుల్ అటాక్ చేద్దాం. Go Pegasus! ఏంటి? Pegasus! తర్వాత లియోన్ దగ్గరకా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒక సింపుల్ ట్రిక్ తో ఈ కాంబినేషన్ మూవ్ ని చేస్తున్నారు. అయినా కూడా మనం దీన్ని ఓపిక పట్టు, ఒక్కొక్కరినిగా ఓడించేద్దాం. ఆల్ రైట్, ఇదిగో కాచుకో. బే ల్యాండ్ అయ్యే సమయంలోనే మీరు దాడి చేస్తారని మాకు బాగా తెలుసు. అర్థమయ్యింది. అంటే మెస్సీ మీకు నా ఫైటింగ్ డేటా మొత్తం ఇచ్చిందన్నమాట.
అది మేము చెప్పలేము. కానీ నీ ఫైటింగ్ స్కిల్ నీకంటే మాకు బాగా తెలుసు అని మేము స్పష్టంగా చెప్పగలం. పరిస్థితి ఇలాగే కొనసాగితే వీళ్ళతో ఆడబోయేది నేనే జింగా. కియోయా, వీళ్ళిద్దరి సంగతి నాకు వదిలే. నువ్వు త్వరగా టాప్ ఫ్లోర్ కి వెళ్ళు. జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోకు. థ్యాంక్ యూ కియోయా. ఆల్ రైట్, ఆడుకుందామా? ట్వింకిల్ ట్వింకిల్ పిల్లలు, ఆటని ప్రారంభిద్దాం. మాతోనే ఢీ కొట్టబోతున్నావా? మాకు నీ అటాక్ ప్యాటర్న్ కూడా బాగా తెలుసు. ఇక్కడ మీ సత్తా పని చెయ్యదు. నీ స్పెషల్ మూవ్ ఇక్కడ యూస్లెస్. నేను చెప్పింది కరెక్టేనా మిత్రమా? ఓ అలా అంటారా? అయితే చూడండి. హలో డోజీ, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను జింగా. నీ గుర్తులన్నీ నీ స్నేహితులకి ఇచ్చేసి నువ్వు పైకొచ్చినందుకు నిన్ను మెచ్చుకుని తీరాలి. నీ పోరాట ప్రతిభని చూసి నేను నిజంగా ఎంతో ఆనందపడ్డాను. డ్రాగో ఎక్కడుందో చెప్పు. అసలు నీకు ఓపిక అన్నది చాలా తక్కువ అనుకుంటా. ఇంత కష్టపడి నీకోసం ఎన్నో ఆటంకాలు సిద్ధం చేసి వాటన్నింటినీ నువ్వు దాటుకుని ఇక్కడికి వచ్చావంటే నిశ్శబ్దంగా కూర్చుని దీని గురించి మాట్లాడుకుంటేనేగా బాగుంటుంది. అది మన ఇద్దరం. నేను నీతో మాట్లాడడానికేమి రాలేదు. ఆ బ్యాన్ చేయబడ్డ బేబ్లేడ్ ని తీసుకువెళ్ళడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. ఎల్ డ్రాగోని నా దగ్గర నుంచి తీసుకువెళ్లాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. ఎందుకంటే అది మామూలు బే కాదు. ఏ బ్లేడర్ దాన్ని కంట్రోల్ చేయగలడో ఆ బ్లేడర్ మాత్రమే ఎల్ డ్రాగోను ఉపయోగించగలడు. అంటే అది అలాంటి ఒక బ్లేడర్ దగ్గర ఇప్పుడు ఉందంటున్నావా? చివరిగా చెప్తున్నాను, ఈ సంగతి ఇక్కడే మర్చిపోయి నువ్వు వెనక్కి వెళ్ళిపో. నేను వెళ్ళను. అతను ఎవరైనా సరే బ్యాన్ చేయబడ్డ బ్లేడ్ ని ఎవ్వరు ఉపయోగించకూడదు. ఎప్పటికీ నువ్వు మారవు కదా. అద్భుతమైన శక్తి గల బే దాన్ని కంట్రోల్ చేసే అద్భుతమైన బ్లేడర్ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒక బ్లేడర్ దాన్ని అలా కంట్రోల్ చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒకరు మాస్టర్గా మరొకరు సర్వెంట్గా ఉండాలి. నీలాగా, నీ పెగాసస్ లాగా. జింగా, నేను ఎందుకు నిన్నే గురిపెట్టానో తెలుసా? దానికి కారణం ఏంటంటే పెగాసిస్ లో ఉన్న అద్భుతమైన శక్తిని నువ్వు చాలా సులభంగా తీసుకురాగలవు. అలాంటి తెలివైన వాడిని ఇంతవరకు ఎల్ డ్రాగో ఫేస్ చెయ్యలేదు. దాన్ని ఫేస్ చేయడానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నీకు మాత్రమే ఉందని నేను నమ్ముతున్నాను మిత్రమా. నా నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావు చెప్పు. నువ్వు నాతో చేతులు కలపాలి జింగా. ఏంటి జోకులు ఇస్తున్నావా? నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే చాలు. ఈ అనవసరమైన గొడవని ఇక్కడే ఆపేయచ్చు. నువ్వు ఊహించినంత రీతిలో నిన్ను ఒక గొప్ప బ్లేడర్గా నిన్ను మార్చగల సత్తా నాకుంది. ఎల్ డ్రాగో పెగాసెస్ ఎవ్వరు ఊహించిన రీతిలో అద్భుతమైన శక్తులని అవి బయట పెడతాయి. అద్భుతమైన శక్తులని ఎక్కడైనా ప్రయోగించడం ఒక బ్లేడర్ హక్కని ఎప్పుడైనా ఒప్పుకుంటావా? బేస్లో దాగున్న పవర్ సహాయంతో ఈ ప్రపంచాన్నే కంట్రోల్ చెయ్యొచ్చు. ఇది ఒక రకమైన ఆట. ఇకపై అనవసరంగా మనం గొడవపడి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నాతో వచ్చావంటే బే నిజమైన పవర్ ఏంటో నేను నీకు చూపిస్తాను. అవన్నీ నాకు తెలుసు. బే పవర్స్ కి లిమిట్ అంటూ ఏమీ లేవు. ఎక్సలెంట్. అయితే నాతో చేతులు కలుపు. అది మాత్రం జరగదు. ఎప్పటికీ జరగదు. చేతులు కలిపి తప్పుడు పనులు చేయడం నాకు నచ్చదు. తప్పు చేసే వాళ్ళని ఎదుర్కొంటాను. ఎవరడ్డొచ్చినా వాళ్ళని ఎదుర్కొంటాను. చిత్తడి చేసేద్దాం. నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నాను జింగా. దాన్ని నువ్వు నిరాకరిస్తే నాకు మరో మార్గం లేదు. ఎందుకంటే ఈ రోజు నీ చివరి రోజు కూడా కావచ్చు. గో డార్క్ వోల్ఫ్! పెగాసస్!
ఇప్పుడు దాడి చేయి లియోన్. వేగంగా వచ్చి ఢీ కొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఎందుకు ఇలా ఉన్నావు? అవును, పాపం తను. మాలాగే మా బేలు కూడా ఒకటే. యా, ప్రతి అటాక్ మాకు సంతోషాన్ని ఇస్తుంది. మీరిద్దరు కలిసి దాడి చేసే స్ట్రాటజీని నేను మెచ్చుకుంటాను, కానీ ఇక్కడ ఇలా నించొని దాన్ని నేను చూస్తూ ఉండలేను. ఏం చేయాలని ట్రై చేస్తున్నాడు? తను ఏం చేసినా పర్లేదు. పాపం, లోపల గాలే లేదు. నీ స్పెషల్ మూవ్ ఇక్కడ పని చేయదు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. దీనంతటి కంటే లోపల గాలి లేకపోవడం వల్ల తను చాలా దిగులు పడుతున్నాడు కదూ. గాలి వెళ్ళలేని ప్రదేశం ఏదైనా ఉందా? నువ్వేమంటున్నావు? అంటే తను ఆ హీట్ తో వేవ్ ఫిక్షన్ ద్వారా ఎయిర్ కరెంట్ ని సృష్టిస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఓపికగా ఉండడం నాకు తెలియదు. బయట నుండి గాలి వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూ ఉండలేను. గాలి రాకపోతే నేనే విసురుకుంటాను. స్పెషల్ మూవ్, లయన్ వైల్డ్ విండ్ ఫ్యాన్ డాన్స్. పట్టు వదలకు పెగాసస్. నువ్వు టైడ్ అవుతున్నావని తెలుస్తోంది. మర్యాదగా వదిలి వెళ్ళిపో. పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. ఇప్పుడు ఇంకా వీక్ అయ్యావు. ఏంటి? హహ, నీ దాడి బలంగా ఉండాలంటే అందుకు ఇంకా వేగం, తెలివి కావాలి. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత హైట్ ఉండడం వల్ల నీ స్పెషల్ మూవ్ కావలసినంత పవర్ ని, బ్లో ని ఇవ్వలేదు. ఇందులో గొప్పతనం ఏంటంటే నా స్పెషల్ మూవ్ కి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. సిద్ధంగా ఉండు జింగా. డార్క్నెస్ హౌలింగ్ లేజర్. పెగాసస్. బ్యాటిల్ చాలా అద్భుతంగా సాగింది, కానీ చివరికి వచ్చాం. అన్ని నువ్వు అన్నట్టే జరగవు. నువ్వు ఇది సాధించగలవు పెగాసస్. ఏం జరుగుతోంది? మనిద్దరిలో ఎవరు వదిలి వెళ్లేలా లేరు. ఇంత దూరం వచ్చాం కాబట్టి నేను మాటిచ్చినట్టే ఇప్పుడు ఇక్కడే నేను ఓడిస్తాను. ఎల్ డ్రాగో మళ్ళీ వస్తుందంటే దాన్ని కూడా నేను అడ్డుకుంటాను. దానికోసం ఎంత పెద్ద యుద్ధమైనా సరే ఈ బ్లేడర్ దాన్ని ఎదుర్కొంటాడు. ఏంటి? ఇదేంటి? ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది ఇక్కడ? అయితే అది నువ్వేనన్నమాట. చాలా రోజుల నుంచి చూడడం కుదరలేదు జింగా హగానే. రయుగా